హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? అయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనకొక కస్టమర్ అయితే ఒక పిక్ అంటే ఫోటో పంపించిందనమాట. అదే విధంగా ఆవిడకైతే బ్లౌజ్ అయితే కుట్టాలనింది. అయితే ఈరోజైతే ఇప్పుడు నేను ఫోటో చూపిస్తున్నాను చూడండి సైడ్‌కొచ్చేసి. ఆ డిజైన్ అయితే నేను ఈ బ్లౌజ్‌కైతే స్టిచ్ చేస్తున్నాననమాట. అయితే నేనేం చేశానంటే ఆల్రెడీ లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేశాను. నెక్ అయితే కట్ చేసుకోలేదనమాట. ఇలా గనక మనం చేసినట్టయితే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటది. అదేవిధంగా కొత్తవారు నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా! నేనైతే నెక్ అండ్ షోల్డర్ వెడల్పు అయితే తీసుకుంటున్నాననమాట. ఆల్రెడీ నేను నెక్, షోల్డర్ కట్ చేయక ముందుకు మెజర్‌మెంట్ తీసుకొని పెట్టుకున్నాను. కాకపోతే లైనింగ్ అయితే మెయిన్ క్లాత్ జాయింట్ చేశాం కదా! చేసిన తర్వాత నేను నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకున్నాననమాట. అయితే కింద బ్యాక్ అంటే కప్పు ఉంటది కదా! ఆ కప్పు దగ్గర వచ్చేసి వాళ్ళ బ్లౌజ్ ఎంతుందో అంత పెట్టేసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ లేదు ఎక్కువ తక్కువ పెట్టాలన్నప్పుడు మనం కొంచెం పెంచుకుంటే సరిపోతదనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా! కింద ఖర్చుకొచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసాను. పైన ఒక 1/4 ఇంచ్ వదిలేసాననమాట. అలా వదిలేసి వాళ్ళ కప్పు మెజర్‌మెంట్ అయితే తీసుకున్నాను. మధ్యలో వచ్చింది మిడిల్ మొత్తం వచ్చేసి మనకు నెక్ అయితే వస్తది. అలాగే నెక్ వెడల్పు అనేది కొంచెం చూసుకుంటూ కట్ చేయాలి. ఎందుకంటే ఇది షేప్ కొంచెం వేరే ఉంటది కాబట్టి, అంటే డిజైన్ వేరే ఉంది కాబట్టి బాగా వెడల్పు పెట్టేసుకున్నామంటే మనకు ఈ మధ్యలో పెట్టడానికి అంటే డిజైన్ పెట్టడానికి డీప్ అంటే వెడల్పు ఎక్కువ అయిపోతదనమాట. తర్వాత నెక్ ప్రాబ్లమ్ అయిపోతది. అందుకని నేనైతే పైన వచ్చేసి 2.5 తీసుకున్నాను. కిందకొచ్చేసి 2.5 తీసుకున్నాను. ఎందుకంటే డిజైన్ కాబట్టి దీన్ని కొంచెం తక్కువ తీసుకొని తర్వాత మనం ఎట్లా అయినా పైపింగ్ వేయాలి. కటింగ్ చేస్తూ పైపింగ్ వేయాలి కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ అయితదనమాట. అందుకని మనం మరీ ఫస్ట్ డీప్ అయితే అంటే వెడల్పైన కట్ చేయొద్దు. డీప్ అంటే వాళ్ళది ఎంతుందో అంతే కట్ చేసుకుంటాం కానీ వెడల్పు అయితే కొంచెం చూసుకుంటూ పెట్టేసుకోండి. పైన 2.5 తీసుకున్నాను. కిందకొచ్చేసరికి 2.5 వెడల్పు అయితే తీసుకున్నాననమాట. ఇప్పుడు మనకెవరు ఎలా డిజైన్ పంపించారనే దాన్ని బట్టి ఏ డిజైన్ అయినా ఇలా ఈజీగానైతే మనం డిజైన్ అంటే మార్కింగ్ అయితే ఈ విధంగానైతే వేసుకోవాలన్నమాట. పైన వచ్చేసి 2 లైట్‌గా కట్ వర్క్ అయితే వచ్చిందబ్బా! అక్కడి నుంచెల్లి మనం దీన్నైతే వాళ్ళు మనకు ఫోటో పంపించిన విధానాన్ని బట్టి నేనైతే ఈ విధంగానైతే డిజైన్ అయితే డ్రా చేసుకుంటున్నానన్నమాట. అయితే మీరు అనుకోవచ్చు ఇక్కడొచ్చేసి చాలా జాగ్రత్త కింద నడుము దగ్గర వచ్చేసి చాలా జాగ్రత్తగా మెజర్‌మెంట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించే డిజైన్‌లో వెనకాల మధ్యలో వచ్చేసి బార్డర్ వచ్చిందనమాట. మళ్ళీ ఆ బార్డర్ మనకు సరిపోవాలి. మనం దాన్ని చెక్ చేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ముందే చెక్ చేసుకున్నాను. మనకు బార్డర్ వెడల్పు ఎంత వస్తది ఏం కథ అని. ఎందుకంటే హ్యాండ్‌కి కావాలి బార్డర్ వచ్చేసి మళ్ళీ వెనకాల నెక్‌కి కావాలి. అయితే ఇది బ్లౌజ్‌కి వచ్చేసి అయితే 2 సైడ్‌లు బార్డర్ అయితే వచ్చింది. చేతులకు వచ్చేసి నేను వెడల్పు బార్డర్ అయితే వేసాననమాట. వెనకాలకొచ్చేసి సన్న బార్డర్ వస్తది కదా! ఇంకో సైడ్ పైన చెక్కుడు కొంగు దగ్గర. ఆ సన్న బార్డర్ అయితే దాన్ని 3 పీసులుగా అంటే మనకెంత మెజర్‌మెంట్ తోటి ఎన్ని కావాలనంటే మొత్తానికైతే ఈ బ్లౌజ్‌కి సరిపడేంత 3 పీసులు వస్తే ఒకదానికొకటి స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాననమాట. ఇప్పుడు చూసారు కదా! నేనైతే మొత్తానికి కూజా షేప్ అంటారా దీన్నంటే కుండ మట్టి కుండ ఉంటది చూడండి. ఆ విధంగా నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. నాకు ఒక్కోసారి కొంచెం మందు బాటిల్ డిజైన్ లాగా కూడా అనిపిస్తది ఈ డిజైన్ చూస్తే. ఇదనమాట. చూసారు కదా! నేను హ్యాండ్‌కైతే పెద్ద బార్డర్ ఇచ్చేసాను. బ్యాక్ అయితే ఈ మొత్తం 3 మడతలైతే వచ్చింది మనకు స్టెప్ బై స్టెప్ చూస్తున్నారు కదా! ఇలాగనమాట. దీన్నైతే నేను జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ జాయింట్ చేసుకున్నాననమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా ఒకసారి పెట్టి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా! కట్ చేయముందుకే మనం వెనకాల డిజైన్ కట్ చేయముందుకే ఈ విధంగా మనం చెక్ చేసుకున్నామంటే మనం మార్కింగ్ ఎక్కడ వేసాము, మనకు సరిపోతుందా? లేదంటే ఇంకా కటింగ్ చేసిన తర్వాత వెడల్పు అయిందనుకో ఈ క్లాత్ సరిపోదు. అందుకని మనం కుట్టు వేసేదానికంటే ఇప్పుడు నేను మిడిల్‌లో చూపించే క్లాత్ అయితే ఖచ్చితంగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. కుట్టు వెయ్యంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు వెనకాల కాబట్టి క్లాత్ పికిలికపోతుందనే బాధ అయితే ఉండదనమాట. మనం ఏమాత్రం పావించి, హాఫ్ ఇంచ్ అని ఎక్స్ట్రా పెట్టుకున్నామనుకో తర్వాత చాలా ప్రాబ్లమ్ అయితే వాళ్ళు బ్లౌజ్ వేసుకున్న తర్వాత అంటే బాడీకి టైట్‌గా ఫిట్ అయినప్పుడు ఏమైతది లాగి పట్టేసినట్టు అయితది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానైతే ఉండాలి. ఇప్పుడు నేను చూపించే బార్డర్ క్లాత్ వచ్చేసి. చూస్తున్నారు కదా! ఇప్పుడు నేను ఎక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నానో అది మీ ఎక్స్ట్రా ఉన్నదంతా మన ఖర్చు కోసం అనమాట. లోపలిది వచ్చేసి డిజైన్ అనమాట. ఇప్పుడు నేను డిజైన్ అయితే ఎలా మార్క్ వేసుకున్నానో చూసారు కదా!
కట్ వర్క్ అనేది నేను లైన్ మార్క్ వేసిన దాని లోపల నుంచి వచ్చింది. ఈ మధ్యలో డౌన్ ఉన్నాయి కదా, అంటే ఇట్లా క్రాస్ ఉంది కదా, అది వచ్చేసి మాత్రం కరెక్ట్ లైన్ ఫస్ట్ మార్కింగ్ వేసుకున్న దగ్గరనే ఉంది. అంటే నెక్ మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడికి వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకు కూజా షేప్ రావాలి కాబట్టి ఇంకా కొంచెం 1/2 ఇంచు లోపలికని తీసేసుకోవాలన్నమాట. కరెక్ట్ మెజర్మెంట్ తోటైతే దీన్ని అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలబ్బా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బార్డర్ని బట్టి వెడల్పు ఎక్కువ పెట్టుకుందామా తక్కువ పెట్టుకుందామా అనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూసారు కదా, నేనైతే కట్ చేసుకున్నాను. అయితే మనం మార్కింగ్ వేసిన దానికంటే కొంచెం లోపలికే కట్ చేసుకున్నాను, వీడియోలో కనిపిస్తుంది కదా. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయ్యే ప్రాబ్లం ఉంటుంది. మార్కింగ్ కంటే 1/2 ఇంచు కూడా ఇంకా తక్కువనే అనుకుంటా, 1/2 ఇంచు అలానైతే కొద్దిగా లోపలికైతే నేను కట్ చేసుకున్నాను అనమాట. అయితే ఈ మిగిలిన పీస్ నుంచి మనం ఇట్లా రౌండ్ మార్క్ అయితే వేసుకున్నాం కదా, ఆ రౌండ్ మార్క్ మనకు దీనికి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలాగనమాట. ఇలా ఒకసారి మనం చెక్ చేసుకున్నాం అనుకో, కుట్టేటప్పుడు మనము మళ్ళీ పైపింగ్ డౌన్ రౌండ్ అనేది కట్ చేసుకొని పైపింగ్ వేసుకొని కుట్టుకోవాలి కాబట్టి ముందే ఒకసారి చెక్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము దీనికైతే పైపింగ్ అయితే థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకుంటే చాలా బాగా అయితే వస్తుంది. థ్రెడ్ పైపింగ్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను అయితే ఆల్రెడీ ఒక సైడ్ అయితే కుట్టేశాను. అదేవిధంగా 2 సైడ్లు అయితే ఈ విధంగానైతే స్టిచ్ చేసుకోండి. దీనికైతే థ్రెడ్ పైపింగ్ వేస్తేనే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. నేనైతే ఐరన్ చేయలేదు, కామన్గా అలా డిజైన్ కుట్టేసిన తర్వాత మీకు చూపిద్దాంలే అనేసి అయితే చూపిస్తున్నాను. ఓకేనా. ఇలా మొత్తానికి 2 సైడ్స్ అయితే నేను ఈ విధంగా పైపింగ్ అయితే వేసుకున్నాను. అయితే ఇప్పుడు బ్యాక్ మనం ఎట్లా కట్ చేసినామో దానిపైన అయితే పైపింగ్ కుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనం మిడిల్ డిజైన్ వచ్చేసి చూసుకోవాలి కదా. ఈ మధ్యలో కట్ చేసిన పీసును బార్డర్ పైన వేసి మనకి ఎంత వరకు కావాలి ఇది కూడా 1/2 ఇంచు లోపలికనే కట్ చేయండి. ఎందుకంటే మనకు ఖర్చుకైతే ఖచ్చితంగా కావాలి కాబట్టి. ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్ వచ్చేసి కట్ చేసిన దాన్ని ఈ బార్డర్ పైన వేసి చెక్ చేసుకొని ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రానైతే ఖర్చు కోసం అని అయితే కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ అయితే వేసాను కదా, మన కుట్టు ఎక్కడి నుంచి రావాలి అది ఇది అనేసి అయితే దాన్ని బట్టి మనమైతే కుట్టు అయితే వేసుకోవాలి. అయితే దీనికి కూడా మనం ఏం చేయాలంటే ఈ పైన రౌండ్ వచ్చేసి పైపింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా నేనైతే ఒక 1 ఇంచ్ అయితే క్లాత్ 1 ఇంచు పావు అయితే అలా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒక 1/2 ఇంచు కుట్టు కోసం పోతుంది, ఇంకొక 1/2 ఇంచు ఫోల్డింగ్ కోసం అయితే తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ పెట్టి కుట్టాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉంటేనే మనకు ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇలా నేనైతే థ్రెడ్ అయితే ఈ విధంగా పెట్టేసి అయితే ఇలా నీట్గా కొంచెం స్లోగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా పైపింగ్ అయితే వేసేసుకోవాలబ్బా. వేసుకున్న తర్వాత మనం కరెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ మనం ఆల్రెడీ ముందే మార్కింగ్ వేసుకున్నాం కదా, మనకు ఎక్కడి నుంచి వెళ్ళి కుట్టు రావాలి ఏం కథ అనేది చూసుకొని నడుం దగ్గర అదేవిధంగా ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా అక్కడ కరెక్ట్ చూసుకొని అయితే కుట్టేసుకోండి. ఎందుకంటే ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా కూడా డిజైన్ అనేది వెనకాల మారిపోతుంది అనమాట. ఇలా కరెక్ట్ మనం మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి ఆ కుట్టు ఫస్ట్ కుట్టు వేసేటప్పుడు మాత్రం కొంచెం అంటే డబల్ కుట్టు అయితే వేసుకోండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కాబట్టి కొంచెం టైట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు మళ్ళీ కుట్టు ఊడిపోయి బ్లౌజ్ ఓపెన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం చూస్తూ జాగ్రత్తగా ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం మార్కింగ్ వేసుకున్నాం డిజైన్ అనేది ఎలా ఉంది అనే ఐడియాతోటైతే మనం ఈ విధంగానైతే ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక 2 కుట్లు డబల్ కుట్టు అయితే వేసుకున్నట్టయితే అక్కడ ఓపెన్ అయితే కాదనమాట. జాయింట్ వేసిన దగ్గర చూసారు కదా, 1 సైడ్ అయితే అయిపోయింది కదా, ఇంకొక సైడు అయితే వీళ్ళు దీనికైతే పైపింగ్ అయితే వేయమన్నారు. వీళ్ళు ఎక్కువ శాతం అయితే శారీలోదే వేయమంటారు అనమాట. ప్రజెంట్ అయితే నేను కుట్టిన బ్లౌజ్కు క్లాత్ అయితే ఎక్కడా మిగలలేదు, దీనికైతే నేను డోరీ వేయట్లేదు అనమాట. ఇది కూడా సేమ్ అదే విధంగా కరెక్ట్గా చూసుకొని ఇలా కుట్టేసుకోవాలి. లాస్ట్కు ఇటు లాస్ట్ అయినా అటు లాస్ట్ అయినా ఖచ్చితంగా ఒక డబల్ కుట్టు అయితే వేసుకోండి ఇలాగనమాట. ఇప్పుడు నేను ఇంత స్లోగా ఎందుకు చూపిస్తున్నానంటే మధ్యలో ఒక మూల అయితే వచ్చింది కదా, అంటే మనకు కుండ షేప్ కింద కూర్చోవడానికి ఉంటుంది చూడు, ఆ షేప్ కూడా కరెక్ట్ ఉండాలి. మళ్ళీ ఏ మాత్రం లాగి పట్టి కుట్టినా కూడా కుండ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది డిజైన్ చూసారు కదా, నాకైతే ఒక్కొక్కసారి ఎందుకో ఇది మందు బాటిల్ డిజైన్ లాగా కూడా కనిపిస్తుందండి. మీరు నవ్వుతున్నారేమో వీడియోని అయితే చూసి.
చూసారు కదా! ఇట్లా అనమాట. మొత్తానికైతే మన బ్లౌజ్ అయితే సింపుల్‌గా కంప్లీట్ అయిపోయిందబ్బా! వీడియో గనక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఎయండి. సబ్స్క్రైబ్ గూడా జేసుకోండి. అయితే వీళ్ళైతే మనకు నడుముకు గూడా పైపింగ్ అయితే వేయమన్నారు. నడుముకి టక్స్ పెట్టుకొని ఇలా మళ్ళా బాడీ మొత్తం జెయింట్ చేస్తే సరిపోతదనమాట. ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటాను.